నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురువు గారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఈ ఈ 15 రోజులు చాలా వైశిష్టమైందని మీరు నాతో అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే 2వ తేదీన గురువు కూడా మారుతున్నారు. ఈ ఫలితము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? 15 రోజులు వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రానున్నాయి? ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అనగా అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు కూడా మేషరాశిలో జన్మించిన వారిగా గుర్తించబడతారు. ఇప్పుడున్నటువంటి సమయం చూసుకున్నట్లయితే అంతా కూడాను కాలసర్పదోష ప్రభావంలోనే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు. కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, అలాగే మీన రాశిలో శని, మేషరాశిలో కుజుడు, అలాగే వృషభ రాశిలో రవి, బుధుడు మిథున రాశిలో, 8వ తారీఖు వరకు శుక్రుడు మిథున రాశిలో, 9వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో, అలాగే జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురుడు ప్రవేశం చేస్తాడు. ఏ తర్వాత ప్రధానంగా అతిపెద్దదైనటువంటి అతి శుభకరుడైనటువంటి గురువు మారబోతున్నారు. అయితే రాశి ప్రభావాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి దానికి కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటివి ఉంటాయి. రాశికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి కుజుడు అమితమైనటువంటి, అంటే జన్మరాశిలో కుజుడు అందరికీ అశుభుడైనప్పటికీ కూడా రాశ్యాధిపతి రాశి ఉండడం కొంత శుభత్వం అనేటువంటిది ఇస్తుంది. అంటే ఎటువంటి విషయాల పట్ల శుభత్వం ఉంటుంది? చేసేటువంటి పనులలో ఉత్సాహం కానీ, ధైర్యం కానీ, అన్నిటికంటే మించి ఆత్మవిశ్వాసం. మనిషికి కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. కానీ వీళ్ళకి తగ్గట్టుగా ఈ ఆత్మవిశ్వాసానికి తగ్గట్టుగా ఎవరైనా కానీ సహాయ సహకారాలు అందిస్తే వీళ్ళు సాధించనందంటూ ఏది ఉండదు ఈ మేషరాశి వారు. అంటే కుజుడు అంటే ఫైటింగ్ స్పిరిట్ అంటారు. స్పిరిట్ ఇక్కడ మనం స్పిరిట్ గా తీసుకోవాలి. ఫైటింగ్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? అతి ఆత్మవిశ్వాసం వచ్చినప్పుడు, నన్ను మించిన వాడు లేడనేటువంటి భావన వచ్చినప్పుడు ఈ ఫైటింగ్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆ భావన పెట్టుకోకుండా చక్కగా ఉన్నట్లయితే కుజుడు బాగా యోగిస్తాడు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి బుధుడు జాతకరీత్యా ఈ బుధ ప్రభావాన్ని గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరులతో పరిచయాలు ఉండడము, ఇతరులు మొహమాటంగా ఏదన్నా అడిగినా కానీ వెంబడే సహాయం కనుక చేసినట్లయితే, సహాయం చేయకూడదని కాదు, నష్టపోయే అవకాశాలు ఉన్నప్పుడు సహాయం చేయడం ఎందుకు, ఆలోచించి చేయాలి. ఆ విధంగా కొంత దుష్ప్రభావాలు అనేటువంటి బుధగ్రహ సంచార ప్రభావం వల్ల ఉంటుంది. కానీ శుక్రుడు అత్యంత యోగకరుడుగా ఉన్నాడు. నూతన పరిచయాలను ఇస్తాడు, సర్వ సౌఖ్యాలను ఇస్తాడు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి శుక్రుడు దాదాపుగా సహకరిస్తాడు. అంటే ఎలాంటి విషయాల్లో, దాంపత్య జీవన విషయంలో ఉందనుకోండి, ఏమన్నా పొరపచ్చాలు వచ్చినా మనం కొద్దిగా సర్దుబాటు చేసుకుంటే అవన్నీ కూడాను ఇబ్బంది లేకుండా ముగిసిపోతాయి. భీష్మించు కూర్చుంటూ, మీరు అన్నారు కదా ఇంతకుముందు ఫైటింగ్ అని, అదే ఈగోయిజం కి దారి తీసింది అనుకోని ఈ శుక్రుడు ఇచ్చినటువంటి దాంపత్య సౌఖ్యం మళ్ళీ ఇబ్బందుల పాలవుతుంది. అక్కడ కుజుని యొక్క దుష్ప్రభావం స్టార్ట్ అవుతుంది. అలా ఆ శుక్రుడు యోగించే వాళ్ళకి యోగిస్తాడు. ఇలా ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకుంటే ఆ శుక్రుడి వల్ల వచ్చినటువంటి యోగం కూడా అవయోగంగా మారుతుంది. ఇలా ఈ రకంగా మనం ఆలోచన చేసుకోవాలి. లాభస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడడానికి ఎక్కువగా మార్గాలు ఉంటాయి. నెగిటివ్ ఇదొక సంబంధించి, ఎందుకంటే రాహు చాలా యోగిస్తున్నాడు. అలాగే 12వ ఇంట శని భగవానుడు, అంటే ఏదైనా శని ప్రభావం ఉంది జాతకరీత్యా. అంటే అనవసరమైనటువంటి ఖర్చులు కానీ, లేకపోతే ఉద్యోగములో భద్రత లేని తనము కానీ, ఏదైనా కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించుకుని అనేటువంటి వాడు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే కాస్త ఇబ్బందులు పాలయ్యే అవకాశం, నష్టాలు గురయ్యే అవకాశం, ప్రతి పనులలో ఆటంకాలు అనేటువంటివి ఉండే అవకాశం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక ప్రధానంగా కేతువు ప్రభావము ఈ యొక్క మేషరాశి మీద
సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం, Hmm. అదొక్కటి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకనే నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం, చక్కగా వాళ్ళ సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. ఏది ఏమైనా ఈ మేషరాశి వారికి చక్కటి ఆలోచన, ఆ కుజుడి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ, చక్కటి ఆలోచన, అలాగే తద్వారా దైవానుగ్రహం కలిగి వీళ్ళకి దైవం అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేసి చక్కగా ఈ సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ధన ప్రవాహము, లక్ష్మీ ప్రాప్తి కలగాలని కోరుకుందాం. గురువుగారు, మరి మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఉద్యోగులు చాలా సఫరింగ్ లో ఉన్నారు ఇప్పుడు జాబ్ విషయాల్లో. వాళ్ళకి ఏమైనా అనుకూలించే అవకాశం ఉందా? ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇప్పుడు విద్యా స్థానంలోనే గోచార గురుడు 2వ తారీఖు నుంచి మారబోతున్నాడు. ఇది ప్రధానంగా మీరు అడిగారు 2వ తారీఖు గురువు మారబోతున్నాడు ఉమ్. కదా అని. అసలు ఈ మేషరాశి వారికి గురువు మారబోతున్నాడు. ఇది ఉచ్చ స్థానము, ఓహో. కానీ ఆర్థిక నష్టాన్ని కలగచేస్తుంది. జాగ్రత్తలు పాటించాలి. ఎప్పటి వరకు? జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఉమ్. కాబట్టి ధనపరమైన విషయాలు కాస్త ఇబ్బంది పరిస్థితులు వస్తాయి. పైపెచ్చు 9వ తారీఖు నుంచి రాశి నుంచి ధనాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు. ఉమ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ధనాధిపతి, సప్తమాధిపతి, అదృష్ట స్థానాధిపతి, ఈ ముగ్గురు అధిపతులు గురు శుక్రు 3 స్థానాలకు అధిపతి అయినటువంటి గురు శుక్రుడు కలుస్తున్నారు. గురువుకు ఆ స్థానం మంచి స్థానం కాదు. ఉమ్. తద్వారా ఆర్థిక నష్టం, అంటే ధనపరమైన నష్టాలు కలగబోతున్నాయి అని సూచన. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా కానీ కలిసి ప్రయాణం చేసినా, ఎవరితోనైనా కానీ కాస్త ఆలోచన చేసి వాళ్ళతో స్నేహం చేయాలా వద్దా అని ఆలోచించుకొని ఈ మేషరాశి వారు కనుక ముందడుగు వేస్తే మంచి జరుగుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాలమ్మా. అనుకున్నంత సులువుగా వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కానీ అనుకున్నంత సులువుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బాగా కష్టపడాలి. ఎందుకు అంటే మిగతా వాళ్ళు కష్టపడకుండా పాస్ అవుతారా మిగతా రాశి వాళ్ళు అని అంటారు. అంటే ఇక్కడ కష్టం అనేటువంటిది ఎట్లా అంటే బాగా కష్టపడి చదువుతారు, ఎగ్జామ్ హాల్ వచ్చరికి మర్చిపోతారు. అదే జరగచ్చు గురుగారు. అదృష్టం బాగుంది అనుకోండి, వాళ్ళు చదివిన కొన్ని పేపర్లో వస్తాయి, చదివినే వస్తాయి. ఆ అదృష్టం బాగాలేకుండా ఏది వదిలేసారో అదే వచ్చే అదే అవకాశం వస్తుంది. ఉంటుంది. అందుకనే ఆ విధంగా పైగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో కాస్త ఓపిక పట్టి ఒక్క 10-15 రోజులు 15వ తారీఖు వరకు ఓపిక పట్టి, ఈ 15వ తారీఖు వరకు ఉత్తగా కూర్చోమని చెప్పట్ల, ప్రయత్నాలు చేయండి. కానీ ఈ ప్రయత్నాల ఫలితం ఏదైతే ఉందో 15వ తారీఖు తర్వాత రవి మారబోతున్నారు. ఓ. అప్పుడు మళ్ళీ వాళ్ళకి మేషరాశి వాళ్ళు ఏదైతే కొత్త ఉద్యోగంలో చేరాలి నిరుద్యోగస్తులు అనుకున్నారో వాళ్ళకి, లేదా ఉన్న సంస్థల నుంచి వేరే సంస్థలకు మారాలనుకున్నా, లేదా ఉన్న సంస్థలోనే మంచి ప్రమోషన్ రావాలన్నా ఇంకొక 15 రోజులు ఆగక తప్పదమ్మా. ఆ గురువుగారు, మేషరాశి వారు ఈ 15 రోజువారీ ఉండాల్సింది ఎలా ఉంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే 1వ తారీఖు రోజున మానసికమైనటువంటి ఆందోళన ఉంటుందమ్మా. ఇది ప్రధానంగా. తర్వాత ఖర్చులు అధికంగా ఉంటుంటాయి. ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు. ఇక 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఇది ప్రధానంగా సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు ఉంటాయి. కాబట్టి సంతానంతో కాస్త లౌకికంగా వ్యవహరించండి. వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా ఉంటే సంతానం కూడా సంతోషంగా ఉండగలుగుతారు. కోర్టు సంబంధించినటువంటి విషయాలు, ఆస్తి సంబంధించిన విషయాలు చర్చకు వస్తాయి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి, మీరు ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నాల్లో అనుకూలం జరగట్లేదా? అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయా? లేదా పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నారా? వ్యాపారంలో నష్టాల? ఇంకా చెప్పాలి అంటే ఎన్ని ఉన్నా అన్నీ లేనట్టుగానే ఉన్నాయా? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కుటుంబ సభ్యులు ఉంటున్నారా? అలాగే అనేకమైనటువంటి ఇబ్బందులతో, సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జాతకంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. కాబట్టి ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో పంచశాప నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపం లాంటివి ఇవి. కాబట్టి అవకాశం ఉంటే ఈ పంచశాప నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వీటి వివరాలు తెలుసుకొని నమోదు చేసుకోవచ్చు. ఇక సంబంధించి 5, 6, 7, 8 ఈ తేదీలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ సంబంధంగా చక్కగా ఉన్నత ఉద్యోగార్థులకు, తోటి ఉద్యోగస్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారం కూడా బాగా సాగుతుంది. వృత్తిలో కూడా మంచి రాణింపు అనేటువంటిది ఉంటుంది. అయితే 9, 10, 11 ఈ తేదీలలో మానసికంగా అనవసరమైనటువంటి ఖర్చులు, ఆందోళన
ఏదో జరిగిపోతుందనే భయము అన్నీ వెంటాడతాయి. ఉద్యోగ భద్రత కూడా ఏమన్నా ఉద్యోగంలో ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచనతో ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక 12, 13 ఈ తేదీలోనైతే ప్రధానంగా ఏదైనా కానీ ఒక పెండింగ్‌లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఓహ్! ధనాదాయం బావుంటుంది. ఖర్చులకి సరిపడా ధనాదాయం ఉంటుంది. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఇక 14, 15 ఈ తేదీలోనైతే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మానసికమైన ఆందోళన ఉంటుంది. అధికంగా ఖర్చులు ఉంటాయి. కంటి సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే మంచిదమ్మా. గురువుగారు, ఈ మేషరాశి వాళ్ళు దోష పరిహారం కోసం పాటించవలసిన ఏవైనా ఫలితాలు, పరిహారాలు ఉంటాయి? ప్రధానంగా గురువు మారబోతున్నాడు. కాబట్టి ఈ గురువు కంట్రోల్‌లో ఈ మేషరాశి ప్రభావం అధికంగా ఉంటుంది. కావున దత్త చరిత్ర అనేటువంటిది కనీసం ఒక 8 పారాయణాలైనా గనక చేసినట్లయితే వీళ్ళకి దత్త చరిత్ర అనగానే ఇంకెక్కడికో పోకుండా ఫకీర్‌కి సంబంధించిన దత్త చరిత్ర కాకుండా దత్త చరిత్ర అంటే గీతా ప్రెస్ వాళ్ళు హ్మ్. ఆ చక్కటి దత్త చరిత్ర వాళ్ళు రచించింది కనుక పారాయణం చేస్తే తప్పకుండా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక నష్టం తగ్గుతుందమ్మా. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.